హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ కోనసీమ స్టైల్ గోంగూర రొయ్యలు. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ముందుగా 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. దీన్ని వాటర్లో 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే పసుపు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్న రొయ్యలు అరకప్పు తీసుకున్నాను. పసుపు, నిమ్మరసం వేసి రొయ్యలు శుభ్రం చేయటం వల్ల రొయ్యలు నీచు వాసన రావు. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక రొయ్యలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని మరీ ఎక్కువగా వేపకూడదండి, అలా వేపితే రబ్బర్ ముక్కల్లా గట్టిగా అయిపోతాయి. రొయ్యలు ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో ఇలా పైకి కిందికి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మరో 4 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని తర్వాత 1.5 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర ఉడుకుతూ ఉన్నప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కూర దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన కోనసీమ స్టైల్లో గోంగూర రొయ్యలు సిద్ధమైనట్లే. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.